హాయ్ అండి. నమస్తే. కావడి కుండలు 8వ భాగం. ఒకరోజు మౌనికతో కలిసి సుమిత్ర ఇంటికి వెళ్ళాడు ఆకర్ష్. అక్కడికి వెళ్ళేటప్పుడు సుమిత్ర పిల్లలకి ఆట బొమ్మలు, స్వీట్స్ కొనుక్కుని వెళ్ళారు. గేటు దగ్గర ఎదురొచ్చి వాళ్ళ చేతిలోని గిఫ్ట్ ప్యాకెట్లు చూసి ఇవన్నీ ఎందుకు? ఇటువంటి ఫార్మాలిటీస్ నాకు నచ్చవు అంది సుమిత్ర. పెద్దవాళ్ల దగ్గరకు పిల్లల దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒత్త చేతులతో వెళ్ళకూడదని మా అమ్మ చెబుతూ ఉండేది అంది మౌనిక. రేపు నీకు పెళ్ళయ్యాక పిల్లలు పుడితే నేనేమి మీ పిల్లలకి గిఫ్ట్లు కొనుక్కురాను అంది సుమిత్ర వాళ్లను ఇంటి లోపలికి తీసుకువెళుతూ. ఆకర్ష్ వైపు చూసి నవ్వింది మౌనిక. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు పిల్లలు అని నొక్కి చెబుతూ ఉంటే నవ్వొచ్చింది. ఆకర్ష్ నేను ఒక్కటే, మా ఇద్దరికి ఒక్కతే, హమ్ దోనే ఏక్ హమారా ఏక్ అంది మౌనిక. నేను మా వారు మీలాగే అనుకున్నాం, ఇద్దరు పుట్టారు, ఫుల్ స్టాప్ పెట్టేశాం. లోపలికి రండి, మా వారిని పరిచయం చేస్తాను అంది సుమిత్ర. పిల్లలకు గిఫ్ట్ ప్యాకెట్లు అందించింది. మౌనికకు థ్యాంక్స్ చెప్పి వాళ్ళు గదిలోకి పరిగెత్తారు గిఫ్ట్ ప్యాకెట్లతో. తన గదిలో కూర్చుని ద మూన్ అండ్ సిక్స్ సెన్స్ నవల చదువుతున్నాడు విఠల్. హాల్లో గెస్ట్ వచ్చి మాట్లాడుతున్నా అక్కడికి రాలేదు. సోమర్సెట్ మామ్ నవల్లో లీనమైపోయాడు. మా వారు పుస్తకాల పురుగు. గది నిండా పుస్తకాలు, వారపత్రికలు, న్యూస్ పేపర్లు ఉంటాయి. దొంగలు దోచుకొని సంపద అంటూ పుస్తకాల గురించి చెబుతారు అంటూ ఆ గదిలోకి మౌనిక ఆకర్షణను తీసుకువెళ్ళింది. గదిలోకి వచ్చిన వాళ్లను రండి రండి కూర్చోండి అంటూ సోఫా చూపించాడు విఠల్. ఈ అమ్మాయి మౌనిక, నా క్లోజ్ ఫ్రెండ్. ఆ అబ్బాయి ఆకర్ష్, సోనారెంట్ టెక్నాలజీలో పనిచేస్తున్నాడు. మౌనికకు కాబోయే లైఫ్ పార్ట్నర్. మౌనిక, ఆకర్ష్ నవ్వేశారు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, వంట పని దాదాపు పూర్తయింది. నేను మౌనిక కిచెన్లో చేరి ఫినిషింగ్ టచెస్ ఇచ్చేస్తాం. అంటే పాపడ్ వడియాలు వేయించడం, రసం పొయ్యి మీద మరుగుతూ ఉంది, ఇంగో వేయాలి చారులో అంటూ మౌనిక చెయ్యి పట్టుకుని గదిలో నుంచి వెళ్ళిపోయింది. మీరేం చేస్తూ ఉంటారు అడిగాడు. రైల్వేస్లో గార్డు ఉద్యోగం. గూడ్స్ ట్రైన్లో నా డ్యూటీ. ట్రైన్లో చివర్లో ఉంటుంది నా వ్యాగన్, అదే నా స్వర్గం. ట్రైన్ ఎక్కడన్నా ఆగిపోతే పర్యవేక్షణ చేసి పుస్తకం తిరగేస్తాను. పుస్తకం తోడు లేకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంటుంది అన్నాడతను. సోమర్సెట్, మ్యామ్ ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్, ద రేజస్ ఎడ్జ్ నవలలు చదివాను. నాకు కూడా మామ్ రచనలంటే ఇష్టం అన్నాడు ఆకర్ష్. ప్రపంచం నిండా అద్భుతాలే, కానీ మనిషిని మించిన అద్భుతం లేదు అని గ్రీకు నాటక రచయిత సోనోకిల్స్ అంటాడు. మామ్ నవల నిండా అద్భుతమైన పాత్రలున్నాయి. అన్ని పాత్రలు అమృత బిందువుల్లా కనిపిస్తాయి. మామ్ సృష్టించిన పాత్రల మీద వాళ్ళ సంభాషణ మళ్ళింది. పక్కనున్న పుస్తకాల ర్యాకేసి చూశాడు ఆకర్ష్. చివరకు మిగిలేది అసమర్థుని జీవితయాత్ర, అల్పజీవి, బలిపీఠం, కాలాతీత వ్యక్తులు నవలలు కనిపించాయి. టాల్స్టాయ్, ఇర్వింగ్ స్టోన్ రచనలు పుస్తకాల బీరువాలో కనిపించాయి. అన్నీ జీవితం మీద ప్రేమ, గుండె నిండా ఆత్మవిశ్వాసం నింపే పుస్తకాలే ఎక్కువగా కనిపించాయి. మరికొంతసేపు సినిమాల గురించి మాట్లాడుకున్నారు. టామ్ హ్యాంక్స్ సినిమాలంటే నాకు మహా పిచ్చి. కమల్ హాసన్ సినిమాలన్నా ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ సినిమాల్లో మల్లీశ్వరి, పాతాళ భైరవి, దానవీర సూరకర్ణ, గుండమ్మ కథ, మాయాబజార్ సినిమాలు నచ్చాయి. 100 సార్లైనా చూసి ఉంటాను. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది అన్నాడు విఠల్. ఆ సినిమా పేర్లు చెబుతున్నప్పుడు అతని మొహంలో కనిపించిన ఉత్తేజాన్ని గమనించాడు ఆకర్ష్. అరగంట తరువాత సుమిత్ర గదిలోకొచ్చి భోజనాలు రెడీ అంది. భోజనాలయ్యాక మౌనిక ఆకర్ష్ ముందర పాత ఆల్బం ఉంచింది. విఠల్, సుమిత్రల మ్యారేజ్ ఫంక్షన్ ఆల్బం చూస్తూ ఉండిపోయింది మౌనిక. ఆకర్ష్ ఓ పాత ఆల్బం అందుకుని ఫోటోలకేసి ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. ఆ పాత ఫోటోల్లో సుమిత్ర తండ్రి సత్యం చదువుకునే రోజుల్లో ఫోటోలు, హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నప్పటి ఫోటోలు కనిపించాయి. చిక్కడపల్లి హాస్టల్ వార్డెన్గా మీ నాన్నగారు పనిచేశారా? సుమిత్రని అడిగాడు. సిటీలో 4-5 హాస్టల్ వార్డెన్గా పనిచేశారు. ఆ తర్వాత చీఫ్ వార్డెన్ ప్రమోషన్ వచ్చింది. వరంగల్లో పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశాడు. డ్యూటీ సిన్సియర్గా చేసేవారు గాని తాగుడు అలవాటు ఉంది. డ్యూటీలో ఉన్నప్పుడు చిత్తుగా తాగేసి హాస్టల్లో పడిపోయాడని 2 సార్లు సస్పెండ్ కూడా చేశారు. మీకు తెలుసా మా నాన్నగారు? మీ నాన్నగారి పేరు సత్యం కదూ? అవును అందామె. ఆయనే నా చేతి మీద నైనిక పచ్చబొట్టు పొడిపించింది. నైనిక ఎవరో కాదు, మా పెదనాన్న కూతురు. మా నాన్న నైనిక తండ్రి సొంత అన్నదమ్ములు. అన్నగారి కూతురు మీద ప్రేమతో, అనురాగంతో తన చేతి మీద పచ్చబొట్టు పొడిపించాడా, లేదా మరేదన్నా కారణం ఉందా? హాస్టల్లో ఎంతోమంది పిల్లలు ఉంటే తన చేతి మీద పచ్చబొట్టు ఎందుకు పొడిపించాడు?
తాగిన మైకంలో ఓ రోజు నయనికే మీ అమ్మరా అమెరికాలో ఉంది అని ఎందుకన్నాడు? నయనిక గారు కూడా తనని మొదటిసారి చూసినప్పుడు భావోద్వేగంతో ఎందుకు ఊగిపోయింది? పచ్చబొట్టును ఎందుకు ఆప్యాయంగా నిమిరింది? కంపెనీ ఆఫీస్ ఛాంబర్కు తనను ప్రత్యేకంగా పిలిపించి కన్నతల్లిలా అనురాగం కురిపిస్తూ ఎందుకు మాట్లాడుతుంది? అన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం. ఆమె తన కన్న తల్లా? తన కన్న తండ్రి ఎవరు? నిర్దాక్షిణ్యంగా తనను హాస్టల్లో ఎందుకు వదిలేసింది? మనసులో చెలరేగుతున్న ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాలి. ఏదో ఒక రోజు నయనిక గారి ఆ విషయం మీద స్పష్టత ఇస్తుంది. అప్పటి వరకు తను మౌనంగా ఉండిపోవడమే. ఓ రోజు ఏమీ తోచక మెయిన్ గేటు దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు ఆకర్ష్. నువ్వు ఎక్కడో సింహాచలం నుంచి సిటీకి వచ్చావు. మునిరత్నం లాయర్ గారి దగ్గర ఎలా చేరావు? ఆయనంటే చాలా భక్తి విశ్వాసాలతో ఉంటావు. కారణం ఏమిటి? వాచ్మెన్ సింహాద్రిని అడిగాడు. గేటు దగ్గర వేప చెట్టు నీడలో సింహాద్రి, ఆకర్ష్ చెక్క స్టూల్స్ మీద కూర్చుని మాట్లాడుకోవడం చూసి వంట చేసే నర్సయ్య కూడా స్టవ్ ఆఫ్ చేసి వాళ్ళ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. కబుర్లంటే అంత పిచ్చి అతనికి. మా నాన్న ఏజే ఆఫీస్లో అటెండర్గా పనిచేసేవాడు. జీతంలో మిగిల్చుకున్న డబ్బు, రిటైర్ అయ్యాక వచ్చిన పెన్షన్ డబ్బులతో సంజీవరెడ్డి నగర్లో 200 గజాల స్థలం కొని ఇల్లు కట్టుకున్నాడు. మా ఇంటి పక్కనే ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఆ స్థలం అతనే కొనుక్కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు గాని స్థల యజమాని అతనికి అమ్మడం ఇష్టం లేక మా నాన్నకు అమ్మాడు. తన ఇంటి పక్కన రిటైర్ అయిన అటెండర్ ఉండడం ఏమిటి అనుకుంటూ మా అమ్మా నాన్నలతో చీటికి మాటికి పోట్లాటకు దిగేవాడు. చివరికి ఆ ఇల్లు తనకే అమ్మేయమని ఒత్తిడి తెచ్చాడు. నాకు పెళ్ళయ్యాక ఆ ఇల్లు నాకు ఇచ్చేసి మా ఊరు సింహాచలం వెళ్ళిపోయాడు. ఇల్లు అమ్మేయమని నా మీద కూడా తెగబడి బెదిరిస్తూ ఉండేవాడు. తనని దూషించానని, దౌర్జన్యం చేశానని క్రిమినల్ కేసులు కూడా బనాయించాడు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాడికి మాత్రం ఇల్లమ్మేది లేదని నిశ్చయించుకున్నాను. మరో రూట్లో వెళ్ళాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్. మా ఊరికి సబ్ ఇన్స్పెక్టర్ని, పోలీస్ కానిస్టేబుల్ని పంపి మా నాన్నని, చెల్లెల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి లాకప్లో ఉంచాడు. మా చెల్లెలు ఫోన్పే నెంబర్ సంపాదించి సర్కిల్ ఇన్స్పెక్టర్ బావమరిది చేత 60,000 చెల్లెలి అకౌంట్లో వేయించాడు. మా చెల్లెలికి అతని బావమరిదికి అక్రమ సంబంధం ఉందని, ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతూ బ్లాక్మెయిల్ చేస్తుందని బామ్మర్ది దగ్గర కంప్లైంట్ తీసుకుని కేసు పెట్టాడు. మా వాళ్లకి తల కొట్టేసినంత పనైంది. సర్కిల్ ఇన్స్పెక్టర్తో రాజీ పడమని, అతనికి ఇల్లు అమ్మేయమని మా నాన్న చెప్పాడు. నాకు దిక్కుతోచలేదు. ఇదే గేటు దగ్గర వారం రోజులు పడిగాపులు కాశాను. ఆయన అసిస్టెంట్ స్వామిగారు, మా సారు పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు టేకప్ చేస్తారు. ఇటువంటి కేసులు ఆయన తీసుకోడు. పైగా ఆయన ఫీజులు నువ్వు భరించలేవు, వెళ్ళిపో అని నచ్చచెప్పాడు. ఒకరోజు మునిరత్నం గారి కారు గేటు దాటి బయటకు వస్తుంటే కారుకు అడ్డంగా పడిపోయాను. ఆయన కారు దిగి ఆత్మహత్య చేసుకోవాలంటే నా కారే దొరికిందా? హుస్సేన్ సాగర్లో దూకినా చచ్చిపోతావు అన్నాడు. ఆయనకి నా గోడు వినిపించుకున్నాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పగానే ఆయనకి కోపం తారాస్థాయికి చేరుకుంది. 2-3 కేసులు ఆయన క్లయింట్స్కి బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి చాలా దురుసుగా మాట్లాడాడట. సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఏదో ఒక కేసులో ఇరికించి సస్పెండ్ చేయించాలని పట్టుదలతో ఉన్నాడు. అదే సమయంలో నేను సమస్య చెప్పుకోవడంతో ఫీజు తీసుకోకుండా నా తరపున వాదించాడు. మా నాన్న, చెల్లెలు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఎటువంటి పరిచయం లేకపోయినా మా చెల్లెలు ఫోన్పే అకౌంట్లో డబ్బులు వేసి బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ బావమరిదిని అరెస్ట్ చేశారు. ఇల్లు అమ్మమ్మని ఒత్తిడి చేసినందుకు, అక్రమ కేసు మా కుటుంబ సభ్యుల మీద పెట్టినందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు. కేసు వివరాలన్నీ చెప్పాడు సింహాద్రి. వాళ్ళిద్దరూ సింహాద్రి న్యాయ పోరాటం గురించి ఆసక్తిగా విన్నారు. తల్లిదండ్రుల ఎదురుగా సోఫాలో కూర్చుంది నయనిక. పెళ్లి రోజు సూర్యన్ తను దిగిన ఫోటో తల్లిదండ్రులకు చూపించింది. ఆ ఫోటో చూసి చిరాకు పడ్డాడు సుధాకరం. ఆమె తల్లి మాత్రం ఆసక్తిగా ఆ ఫోటో చూసి, సూర్యం అందంగా ఉన్నాడే అంది కూతురుతో. మరికొన్ని నిమిషాల్లో మా అబ్బాయి సత్యంబాబాయ్ గారు అమ్మాయి సుమిత్ర, ఆమె ఫ్రెండ్ మౌనిక ఇక్కడికి వస్తున్నారు అంది నయనిక. ఇక్కడికెందుకు? ఇక్కడేమన్నా పెళ్ళా పేరంటమా అన్నాడు సుధాకరం. తండ్రి మాటలు పట్టించుకోకుండా ఆదిభట్ట దగ్గర విల్లా హౌస్ కొన్నాను. ఇండో ఇటాలియన్ స్టైల్లో ఉంటుంది. ఈరోజు గృహప్రవేశం, అందరం అక్కడికి వెళ్తున్నాం అంది నయనిక. ముందు ఏది చెప్పి చేయవు కదా, నీతో వచ్చిన చిక్కే అది. మనకి పెద్ద ఇల్లుండగా విల్లా హౌస్ ఎందుకు? అన్ని అనవసరమైన ఖర్చులు సణుక్కుంటూ అన్నాడు నయనిక తండ్రి. నువ్వు అమ్మ పెద్దవాళ్ళయ్యారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మీరు ఎప్పుడైనా కళ్ళు తిరిగి కింద పడిపోతే వెంటనే హాస్పిటల్లో చేర్పించడానికి, మీ అవసరాలు చూడడానికి మీతో పాటు ఎవరో ఒకరు ఉండాలి కదా. సుమిత్ర వాళ్ళు చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు.
వాళ్ళను మీ దగ్గరకు తెచ్చుకోండి, తోడుగా ఉంటారు. మీ తదనంతరం ఈ ఇల్లు వాళ్ళకు రాసిచ్చేయండి అందామే. నువ్వున్నావుగా అన్నాడు సుధాకరం. నేను ఎక్కడ సెటిల్ అవుతానో నాకే తెలీదు. కొన్నాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, మరి కొన్నాళ్ళు మా అబ్బాయి దగ్గర ఉంటాను అందామె. కొడుకంటూ మురిసిపోతున్నావు. సూర్యానికి నీకు పుట్టిన అబ్బాయి కనిపించాడా అన్నాడు సుధాకరం. ఇక్కడికి రాబోతున్నాడు, మీరే చూద్దురుగాని అంది నైనిక సంతోషంగా. ఆస్ట్రేలియాలో ఉన్న మనవరాల్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్పవే. అందరినీ చూసే అదృష్టం మళ్ళీ కలుగుతుందో లేదో అంది అన్నపూర్ణమ్మ. నీ మనవరాలు నేహ, అల్లుడు ఆల్బర్ట్ నిన్ననే ఇండియాకు వచ్చేశారు. నోవేటల్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నారు. కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అందరము కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెడతాం. కొత్తగా కొన్న విల్లా హౌస్ కూతురు అల్లుడికే ఇచ్చేస్తున్నావా అడిగాడు ఆమె తండ్రి. వాళ్ళకు అవసరం లేదు అంది. మరెవరికిచ్చేస్తావు? పెళ్ళయ్యాక కొడుకు కోడలు ఇష్టపడితే వాళ్ళు ఉంటారు విల్లా హౌస్లో. ఇండియాలో ఉన్న ప్రాపర్టీ అంతా ఓ ట్రస్ట్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఇచ్చేయమంది నేహ. చారిటబుల్ ట్రస్ట్ అది. నలుగురికి ఉపయోగపడే పనులు చేపడుతుంది ఆ ట్రస్టు. పేపర్ వర్క్ చేసుకుపోతున్నాను. త్వరలో ఆ ట్రస్ట్ వివరాలు వెలుగులోకి వస్తాయి అందామె. ముందుగా ఒక్క మాట కన్నతండ్రికి చెప్పే పనే లేదా? నేను మా వారు కష్టపడి సంపాదించిన ఆస్తది. నా కూతురు నేహ చెప్పినట్లే చేస్తున్నాను. మళ్ళీ ఆ టాపిక్ మీద చర్చ కొనసాగించడం అనవసరం అనుకున్నాను. హోటల్ నుంచి నేహ, ఆల్బర్ట్ వచ్చారు. అందరికంటే ముందు రావడంతోనే అమ్మమ్మని వాటేసుకుంది. బొగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది నేహ. అంత ప్రేమన్నదానివి సంవత్సరానికి ఓసారి వచ్చి వెళ్ళొచ్చు కదే. 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఓసారి వచ్చి మొహం చూపించి 3 రోజులుండి వెళ్ళిపోతారు. ఆ 3 రోజుల్లో మీ మీద ప్రేమ పెంచుకుని 3 ఏళ్లు ఆకాశంలో తిరిగే విమానాలకేసి చూస్తూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాము అంది అన్నపూర్ణమ్మ మనవరాలి బిగి కవిగిట్లో ఉక్కిరిబిక్కిరవుతూ. ఆమె మాటలు నేహాకి ఏమర్థమవుతాయి? అమ్మమ్మ చూపుల్లో కనిపించే అనురాగం మాత్రం ఆ అమ్మాయి మనసును తాకుతుంది. నయనికే తల్లి మాటలు నేహాకు అర్థమయ్యేటట్టు అమెరికన్ ఇంగ్లీష్లో చెబుతూ ఉంది. మనవరాల్ని లోపలికి తీసుకువెళ్లి తను వండిన బెల్లం బూరెలు, కారపూస ప్లేట్లో పెట్టి దగ్గరుండి తినిపించింది. నీ మొగుడు నీకంటే అందంగా ఉన్నాడే మనవరాలా అందామే. పగలబడి నవ్వింది నేహ. నా మొగుడు నచ్చాడా నీకు? నవ్వుతూనే అంది. మనవరాలి బొగ్గ మీద ముద్దు పెట్టుకుని, నువ్వు నవ్వుతుంటే బాగున్నావే, నీతో పాటు నన్ను ఆస్ట్రేలియా తీసుకువెళ్ళు అందామే. ఐ విల్ బుక్ ఏ టికెట్ ఫర్ యూ అండ్ గ్రాండ్ పా, రండి అంది అమ్మమ్మ చేయి పట్టుకుని లాకెళ్లబోతూ. ఇప్పుడు కాదే అల్లరిపిల్ల, నీకు కొడుకో కూతురో పుట్టాక వస్తాం అందామే. సుమిత్ర, మౌనిక, ఆకర్ష్ కూడా వచ్చేశారు. హాల్లో అందరూ సోఫాల్లో కుర్చీలో కూర్చున్నారు. అందరికీ కాఫీ కప్పులు అందించింది నేహ. తను చెప్పదలుచుకున్నది ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు నైనికకి. ఎప్పటికైనా చెప్పక తప్పదు. ఆకర్ష్ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాడో లేదో. ఆ అనుమానంతో అతను తన కొడుకే అని చెప్పకుండా దాచుకున్నా ప్రయోజనం లేదు. గొంతు సవరించుకుని, ఆకర్ష్ ఈజ్ మై సన్. అతన్ని నవమాసాలు కడుపులో మోసి కన్నది నేనే. నా మొదటి భర్త సూర్యం నాకు పుట్టిన బిడ్డ. సూర్యం చనిపోయాడు. ఆర్థిక వనరులు లేవు. మా అమ్మా నాన్నలు నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని ఓ ఆటో డ్రైవర్ని ప్రేమించడం పెద్ద నేరం మా నాన్న దృష్టిలో. అమ్మ నాన్నకి ఎదురు చెప్పలేదు. ఇప్పటికీ మా నాన్నది అదే మనస్తత్వం. బిడ్డను ఎలా పెంచాలో తెలియదు. అప్పటికే ఎంబీబీఎస్ చేయాలని ఉండేది. అదే సమయంలో హాస్పిటల్లో పనిచేసే సుమంత్ దగ్గరయ్యాడు. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కాకుండా చట్టబద్ధంగా పెళ్లి చేసుకుందామన్నాడు. బాబు సంగతి చెప్పొద్దని మా నాన్న, బాబాయ్ నా మీద ఒత్తిడి తెచ్చారు. వాళ్ళు చెప్పినట్లే నడుచుకున్నాను. సత్యం బాబాయ్ బాబుని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించాడు. సుమంత్ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాను. బాబును వదిలేసి వెళ్లడాన్ని నేను సమర్థించుకోవడం లేదు. బాగా చదివించమని బాబాయ్కి చెబుతూ ఉండేదాన్ని. అంతకు మించి చొరవ తీసుకుని ఆ తరువాతైనా ఆకర్షణ కలిసే ప్రయత్నం, నా భవిష్యత్ బాగుండాలనే నాలోని స్వార్థం నన్ను అలా నడిపించింది. దిస్ ఈజ్ మై కన్ఫెషన్. ప్రేమ జాలి లేని కన్న తల్లి అని నన్ను ఆకర్ష్ తిట్టుకున్నా బాధపడను చెప్పుకుపోయింది అందరినీ పరికించి చూస్తూ. ఆమె దృష్టి తల వంచుకుని మౌనంగా కూర్చున్న ఆకర్ష్ మీద నిలిచింది. తనని అసహించుకుంటున్నాడా? తన వైపుకు తిరిగి చూడడానికే ఇష్టపడడం లేదా? బ్యాగ్లోని సూర్యం తను పెళ్లి రోజు తీయించుకున్న ఫోటో అందరికీ చూపించింది. అన్నీ సూర్యం పోలికలే ఉన్నాయి ఆకర్షకి. సత్యం బాబాయ్కి హాస్టల్లో చేర్పించమని చెప్పింది నేనే. చేతి మీద పచ్చబొట్టు ఆలోచన మాత్రం బాబాయిది. ఇంకేమన్నా అనుమానాలు ఉన్నా డిఎన్ఏ పరీక్షలకు నేను సిద్ధం అంది నయనిక. నేహ వచ్చి ఆకర్ష పక్కన కూర్చుని అతని భుజం మీద చేయి వేసి, యు ఆర్ మై బ్రదర్ అంది అతని మొహంలోకి చూస్తూ.
చెల్లెలి తలనిమిరాడు ఆకర్ష్. తండ్రి ఫోటో చేతిలోకి తీసుకుని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు కొన్ని నిమిషాల పాటు. అదే మొదటిసారి తండ్రి ఎలా ఉంటాడో చూడడం. తను ఆయనకి కార్బన్ కాపీ, సందేహం లేదు. నవ్వుతూ పలకరిస్తున్నట్లు అనిపించింది. ఫోటో చెంపలకద్దుకున్నాడు. నిన్ను చూడాలని ఆస్ట్రేలియా నుంచి వస్తే మాట్లాడమేమిటన్నయ్యా అంది నేహ ఇంగ్లీష్లో. నిన్ను చూస్తుంటే అమ్మని చూస్తున్నట్లే ఉంది. నీలోనూ నాలోనూ అమ్మ రక్త సంబంధం ఉంది. మనది పేగుబంధం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఇండియా టు సీ మీ అన్నాడు ఆకర్ష్. నైనిక వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చింది. నన్ను క్షమించు బాబు అంది నైనిక అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని. ఎవరిని క్షమించమని అడుగుతున్నావమ్మా? నీ కన్న కొడుకునా? ఆర్ద్రంగా అన్నాడు. సోఫాలో ఆకర్ష్కి ఓ పక్కన నైనిక, మరో పక్కన నేహ కూర్చున్నారు. నైనిక మనస్సు తేలిక పడింది. నీ పక్కన నాకు చోటు లేదా అంది మౌనిక ఆకర్ష్ వైపు చూస్తూ. సో యు ఆర్ ద గర్ల్ మై బ్రదర్ లైక్డ్, వెరీ చార్మింగ్. మనం అప్స్టేర్స్కి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుందాం. అమ్మని కొడుకుని మాట్లాడుకుని ఓ మనసారా అంది నేహ. మాటలు రాని మౌనం వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకుంది. ప్రేమానురాగాలన్నీ వాళ్ల చూపుల్లోనే వెళ్ళి విరుస్తున్నాయి. ఐఎమ్ లక్కీ అంది నైనిక 10 నిమిషాల తరువాత. మొదటిసారి రెస్టారెంట్లో మిమ్మల్ని చూడగానే అమ్మ అని పిలవాలనిపించింది. మా అమ్మ ఇలాగే ఉంటుందేమో అని మౌనికతో కూడా అన్నాను అన్నాడతను. సుమిత్రను దగ్గరకు పిలిచి నీ తమ్ముడు అంది ఆకర్షిని చూపిస్తూ. నాకెప్పుడో తెలుసు ఆకర్ష్ నీ కొడుకని. ఎలా తెలుసు? ఏమిటో కొన్ని ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతూ ఉంటాయి అంది సుమిత్ర నవ్వేస్తూ. అందరూ కలిసి విల్లా హౌస్కు వెళ్లారు. నేహ పాలు పొంగించింది. గడపల దగ్గర మౌనిక ఆకర్షల చేత కొబ్బరికాయలు కొట్టించింది నైనిక. 4 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు మునిరత్నం. ఎలా ఉంది డాక్టర్ గారు మునిరత్నం గారి పరిస్థితి అడిగాడు ఆకర్ష్. ఇంతకు మునిపే బాడీలోని వైటల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. గుండె చాలా బలహీనంగా ఉంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా సక్రమంగా లేదు. వీటికి తోడు లంగ్ క్యాన్సర్ వచ్చింది. 2 డోసులు కీమోథెరపీ చేశాం గాని బాడీ తట్టుకోలేకపోతుంది. హీఈస్ బ్రీతింగ్ హీఈస్ లాస్ట్ డేస్. మరికొన్ని రోజులు అంతే పెదవి విరిచాడు డాక్టర్. స్పెషల్ రూమ్కి వచ్చేశాడు డాక్టర్తో మాట్లాడాక. మునిరత్నం బెడ్ దగ్గరికి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు ఆకర్ష్. మగతగా పడుకుని ఉన్నాడు మునిరత్నం. అప్పుడప్పుడు మూలుగుతూ ఉన్నాడు. అరగంట తరువాత మెల్లగా కళ్ళు తెరిచాడు. మా తమ్ముడు రాలేదా నీరసంగా అడిగాడు. మరోసారి అడిగి చూస్తాను, వచ్చి చూసి వెళ్ళమని మౌనికి చెప్పినా రాలేదు. వాడు రాడు. వాడిని చూడకుండానే వెళ్ళిపోతున్నాను అన్న బాధ ఒక్కటే ఉంది. నువ్వేం చేస్తావులే అన్నాడు తల మరో పక్కకి తిప్పుకుని. హాస్పిటల్ బయటకొచ్చి మణిరత్నానికి ఫోన్ చేశాడు. మీ అన్నయ్య చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నారు. డాక్టర్ కూడా స్పష్టంగా చెప్పేశాడు. మరికొన్ని రోజులే ఆయన ఊపిరి పీల్చేది. చనిపోకముందు అన్నని ఒక్కసారి చూడలేదని ఆ తర్వాత మీరు బాధపడినా ప్రయోజనం లేదు. మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆయన చూపులు మీకోసం వెతుకుతూ ఉన్నాయి. మళ్ళీ మీకు ఫోన్ చేసేది ఆయన కాలం చేశాడు అని చెప్పడానికి. ఇక మీ ఇష్టం అనేసి ఫోన్ ఆఫ్ చేశాడు. మునిరత్నం గురించి ఆలోచిస్తూ చెట్టు నీడలో నిలబడ్డాడు. అనుకున్నవన్నీ సాధించాడు మునిరత్నం. కానీ శాశ్వత నిద్రలోకి ఏ బాధ లేకుండా వెళ్ళిపోతే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. అదొక్కటే ఆయన అపజయం. చివరి దశలో తమ్ముణ్ణి చూడాలని ఎందుకు ఆరాటపడుతున్నాడు? ఎవరినీ లెక్క చేయకుండా మొండితనమే కవచకుండలాలుగా చేసుకున్న మనిషి ఇప్పుడు ఎందుకిలా డీలా పడిపోయాడు? ఎన్నో ప్రత్యేక గుణాలున్నాయి ఆయనలో. నిమిషాల్లోనే మాటల్లోకి దింపి తనకి మిత్రుడిగా మార్చేసుకునే సమ్మతత ఉంది. మరి సొంత తమ్ముణ్ణి ఎందుకు దగ్గరకు తీసుకోలేకపోయాడు? సెల్ ఫోన్ మోగింది. మౌనికేమో అనుకుంటూ స్క్రీన్ కేసి చూశాడు. మణిరత్నం నుంచి వచ్చిందా కాలు. హాస్పిటల్ గేటు దగ్గర నిలబడ్డాను. నువ్వొచ్చి అన్నయ్య ఉండే రూముకి తీసుకువెళ్ళు అన్నాడు మణిరత్నం. ఊళ్ళో ఉన్నారేమో అనుకున్నాను, రారేమో అనుకున్నాను అన్నాడు ఆకర్ష్. మౌనికను కలుద్దామని సిటీకి వచ్చాను. బస్టాండ్ దగ్గర దిగ్గానే నీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆటోలో హాస్పిటల్కి వచ్చేశాను. గేటు దగ్గరకు పరిగెత్తాడు ఆకర్ష్. చేతిలో ఉన్న సంచితో దిక్కులు చూస్తూ నిలబడ్డ మణిరత్నం కనిపించాడు. హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళాడు. ఎంతో ధీమాగా మాటలతోనే హడలుగొట్టే ఉక్కు మనిషి అస్థిపంజరంలా కనిపించడంతో కళ్ళు చెమర్చాయి మణిరత్నానికి. అన్నకు అతి సమీపంగా కుర్చీలాక్కుని కూర్చున్నాడు. అన్నా, ఎలా ఉన్నావు? నిన్ను చూడాలని వచ్చాను అన్నాడతను. మునిరత్నంలో చలనం లేదు. కళ్ళు మూతలు పడున్నాయి. పోయాడా? మెల్లగా ఆకర్ష వైపు చూస్తూ అనుమానంగా అడిగాడు.
లేదు లేదు, పోయే ప్రాణాలను బిగబట్టుకుని ఆపుకున్నాడు. మిమ్మల్ని చూశాక గాని ప్రాణాలు గాలిలో కలిసిపోవు. అన్న చేతిని తాకి నిమిరాడు. ఆ స్పర్శ మునిరత్నం మెదడు పొరలను తాకింది. యమభటుల చేతుల నుంచి విడిపించుకుని వచ్చినట్లు ఆయాసపడుతూ అటూ ఇటూ కొద్దిగా కదిలాడు. మెల్లగా కనురెప్పలు విప్పాడు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తమ్ముడు ఎదురు కనిపించాడు. ఏరా అన్నాడు మునిరత్నం. ఆ ఒక్క పిలుపులో ఆప్యాయత ఉలికింది. కళ్లల్లో నీళ్లు తిరగడంతో తమ్ముడి మొహం అస్పష్టంగా కనిపించింది. తలగడ మీద ఉన్న తెల్లటి కర్చీఫ్తో మునిరత్నం కళ్ళు మొహము తుడిచాడు మణిరత్నం. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి తగినంత స్పేస్ ఇవ్వాలని అక్కడ నుంచి బయటకు వెళ్లబోయాడు ఆకర్ష్. వెళ్ళొద్దన్నట్టు చేతితో సైగ చేశాడు. తన పక్కన బెడ్ మీద కూర్చోమని చేతి సైగతో చెప్పాడు. మునిరత్నం ఏరా అన్న ఒక్క మాట మణిరత్నాన్ని కదిలించి వేసింది. మనసులో గూడు కట్టుకున్న అన్న పట్ల ఉన్న వైముఖ్యాన్ని, అసహ్యాన్ని తుడిచేసింది. నన్ను క్షమించేశావా? అస్పష్టంగానే మునిరత్నం నోట్లో నుంచి వచ్చాయి. ఒకే అమ్మ కడుపును పుట్టిన అన్నదమ్ములం, పైగా కవల పిల్లలం. మనలో మనకి క్షమాపణలేమిటి? ఒకే ఒక మాట చెప్పాలనుకున్నానన్నయ్యా. కుసుమని నువ్వు పెళ్లి చేసుకున్నాక సీతమ్మ తల్లిలాగా భావించాను. ఎటువంటి చెడు తలుపులు ఎప్పుడూ రాలేదు అన్నాడు అన్న చేతిని ఆప్యాయంగా నిమురుతూ. నాకు తెలుసు. కుసుమ కూడా చనిపోయే ముందు నిన్ను తలుచుకుంది. ఆ మాట చెప్పడానికే ఇప్పటిదాకా ఊపిరి బిగబెట్టుకుని బతికాను. నిన్ను చూశాను. సంతోషంగా వెళ్ళిపోతాను యమభటులతో. అతి కష్టం మీద చెప్పగలిగాడు. వచ్చే నెలలో మన మౌనిక పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపో అన్నాడు మణిరత్నం. చిరునవ్వు మొహంలోకి తోసుకొచ్చింది. ఆకర్ష్ చేతినందుకుని ఆప్యాయంగా నిమిరాడు. ఏదో ప్రశాంతత మునిరత్నం మొహంలో చోటు చేసుకుంది. ఆఖరిసారి తమ్ముడి వైపు చూసి కళ్ళు మూసేసి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. హీఈస్ హ్యాపీ ఇన్ డయింగ్ మూమెంట్స్. సంతోషంగా వెళ్ళిపోయాడు అన్నాడు మణిరత్నం అన్న కంటిరెప్పలని పూర్తిగా మూసేసి. మేడ మీద గదిలో కూర్చుని ఆర్కే నారాయణ్ మాల్గుడి డేస్ పుస్తకం చదువుతున్నాడు ఆకర్ష్. అతను ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ వచ్చింది మౌనిక. దీక్షగా పుస్తకం చదువుతున్న అతన్ని చూసి డోర్ దగ్గరే నిలబడిపోయింది. అక్కడ నిలబడ్డావెందుకు మౌనిక? లోపలికిరా, నిన్నేమీ కొరుక్కుతినలే అన్నాడతను డోర్ దగ్గర నిలబడ్డామెను గమనించి. చల్లటి కిరణాలు వెదజల్లుతూ చంద్రుడు మనల్ని వెతుక్కుంటూ పెరట్లో సన్నజాజి పందిరి దగ్గరకు వస్తే మీరు గదిలో కూర్చున్నారా అందామె కిలకిలా నవ్వుతూ. మెల్లగా నడుస్తూ అతని దగ్గరకొచ్చింది, నెమలిని ఓడించే నడకతో. ఏమిటి సంగతి? రాణిగారు మంచి హుషారుగా ఉన్నారు అన్నాడతను. కార్తీక మాసం వచ్చింది కదా, వాతావరణం చల్లచల్లగా మత్తుని కలిగిస్తూ ఉంది. అతనిలో కలవరం మొదలైంది. ఆమె కళ్ళతో కవ్విస్తూ ఉండేసరికి ఎత్తైన ఏద గులాబీ రేకుల్లాంటి పెదాలు కవ్వించాయి. లేచి నిలబడి ఆమెను తన వెచ్చటి కౌగిట్లోకి తీసుకున్నాడు. ఆమె చెంపలను తన చెంపలతో నిమిరాడు. అబ్బా, మీ చిరుగడ్డం గుచ్చుకుంటూ ఉంది. అలా అందేగాని అతనికి దూరంగా జరిగే ప్రయత్నం చేయలేదు. రూపం, వ్యక్తిత్వం వంటి ఎన్నో అంశాలు ఒకరి పట్ల మరొకరికి మరులుగొలుపుతూ ఉండేటట్టు చేస్తాయి. ఆమె పెదాలకు తన పెదాలను కలిపాడు. ఆమె మైకంలో మునిగిపోయింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి తన తలను అతని ఛాతీ మీద ఉంచింది. బిగి కౌగిట్లో మధురానుభూతులు చవిచూశారు. వచ్చే వారమే మన పెళ్లి, అప్పటిదాకా ఆగాలి అన్నాడతను. దేనికి? కొంటె నవ్వుతో ప్రశ్నించింది. అందుకేనా నువ్వు నా గదిలోకొచ్చి కవ్విస్తున్నది? అదేం కాదు. బయట పున్నమి వెన్నెల చక్కలి గింతలు పెడుతోంది. మిమ్మల్ని పూల మొక్కల దగ్గరకు లాక్కెళ్ళి వెన్నెల్లో తడిసిపోవాలనిపించి మీ గదిలోకి వచ్చాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఎందుకు? నీ తీయటి ఊహలు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి కదా. అతని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. ఇంట్లో అమ్మ నాయనమ్మలున్నారు, వాళ్ళు చూస్తారేమో అన్నాడతను. మీ అమ్మగారే అబ్బాయి మేడ మీద గదిలో ఉన్నాడని చెప్పింది. నిన్న కొంగరకలాన్ని వెళ్ళి మీ నాయనమ్మను తీసుకొచ్చారట కదా. నాకు మెసేజ్ పెడితే ఆఫీస్ ఎగ్గొట్టి మీతో పాటు వచ్చేసేదాన్ని అందామే. ఎవరిని కలవబోతున్నది ముందుగా చెప్పకుండా అమ్మ నన్ను ఆ ఊరు తీసుకువెళ్ళింది. నన్ను చూసి మా నాయనమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. కొడుకు గుర్తుకు రావడంతో నన్ను దగ్గరకు తీసుకుని ఏడ్చేసింది. నేను అచ్చు వాళ్ళ అబ్బాయి సూర్యంలాగా ఉన్నానట. అందర్నీ పోగొట్టుకుని ఒంటరిగా బతుకుతున్న నాయనమ్మకు నన్ను చూడగానే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది అన్నాడతను. అంతా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. మా నాన్నని చూడాలని పెదనాన్నకు బలమైన కోరికుండేది. ఆయన అభీష్టం తీరింది. తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని మీ చిన్నప్పటి నుంచి కోరిక ఉంది. కన్నతల్లి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసింది. మీ నాన్న ఎవరో మీరు తెలుసుకున్నారు. మా నాన్న నిరంతర సంచారి.
మన పెళ్లి జరిగాక ఆయన ఫ్రీ బర్డ్, స్వేచ్ఛగా తిరుగుతాడు. పెళ్లి చేసుకోవాలని తపన పడుతూ పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని చింతిస్తున్న నరసయ్యకు సరదాగా ఆట పట్టించే మంగమ్మ దొరికింది అంటూ అందరి గురించి చెప్పుకుపోయింది మౌనిక. నీ అభీష్టం కూడా తీరిందా? అడిగాడతను. యాక్సిడెంట్ అయ్యాక లేచి 4 అడుగులు వేయగలను అని అనుకోలేదు. మీరు నాకు అండగా నిలబడి నన్ను నడిచేటట్టు చేశారు. నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నావు. అంతకంటే ఇంకేం కోరుకుంటాను? మరి మీ కోరికేమిటి? ఇప్పటికింకా తీరేది కాదులే నా కోరిక. ఏమిటో ఆ కోరిక నాకు చెప్పండి. మీ కోరిక తీర్చడానికి కృషి చేస్తాను. నవ్వేశాడతను. అబ్బా, చెప్పమంటుంటే అందామె అతని భుజం మీద తలవాల్చి. ఇద్దరూ సన్నజాజి పందిరి దగ్గర చేరారు. నేను ఎంతోమంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళని చూశాను. పెళ్ళయ్యాక చిన్న చిన్న పురపచ్చాలతో గుండెలు పగిలి ఏడ్చేవాళ్లను చూశాను. మరికొంతమంది ప్రేమ కథలు మొగ్గలుగా ఉండగానే ఒడిలిపోతూ ఉంటాయి. తమ ప్రేమను బయటకు చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది. మరికొందరు పెళ్లి మాట ఎత్తగానే పక్కకు తప్పుకుంటారు. అసలు ప్రేమంటే ఏమిటో తెలియకుండా తల్లిదండ్రులు గీచిన గీటు దాటకుండా జీవితాలను వెళ్లబుచ్చేవాళ్లు మరికొందరు. అతని మాటలకి అడ్డుపడి, మరి నేను లవ్లెస్ సోల్నా? అడిగిందామె నవ్వుతూనే. నేను అనాథ బాలుడిని. గవర్నమెంట్ హాస్టల్స్లో పెరిగాను అని తెలిసి కూడా తొలిచూపులోనే వలపు వెన్నెల కురిపించావు. యు ఆర్ మై ఫ్యాంటమ్ ఆఫ్ లవ్. సముద్ర అలల్లో కొట్టుకుపోతున్న నావికుడికి దారి చూపించిన లైట్ హౌస్వి నువ్వు. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ మై హార్ట్ అన్నాడతను ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని. ప్రేమకు పేదరికం ఉండదు. ప్రేమించే మనసున్నవాడే శ్రీమంతుడు. లైఫ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ ఇన్నోసెంట్ కమ్యూనికేషన్ అందామే. వాళ్ళిద్దరూ మౌనంగా మరికొంతసేపు వెన్నెల్లో తడుస్తూ కూర్చుండిపోయారు. అనిర్వచనీయమైన ఆనందంలో వాళ్ళ మనసుల్లో పొంగి పొర్లింది. నరసయ్య భార్య వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ ఇంటి ముందు పూల మొక్కల దగ్గరకొచ్చింది. 9 అయ్యింది, ఆకలి కావడం లేదా? అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అంది మంగమ్మ. మౌనిక ఆకర్షుల పెళ్లి చిత్తూరులో జరిగింది. బంధువులు వచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. అన్నయ్య కూడా ఉండి మౌనిక పెళ్లి చూసినట్లయితే బావుండేది అని తలుచుకున్నాడు మణిరత్నం. పెళ్లి వేడుకలను నేహ ఆల్బర్ట్ దగ్గరుండి చూశారు. ఆల్బర్ట్కు బాగా నచ్చాయి. వివాహ వేడుకల్ని తన వీడియో కెమెరాలో చిత్రీకరించాడు. లక్ష్మీబాయి తనకొచ్చిన పాటలు పాడుతూ డాన్స్ చేసింది. ముసలామైనా చూడు ఎంత హుషారుగా ఉందో, చూడు పెళ్లి మండపంలో సందడంతా ఆమెదే అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. మా పెదనాన్న ఆస్తంతా నా పేరు మీద రాసేశాడు చనిపోయే ముందు. మీ అమ్మగారు ఇండియాలో ఉన్న స్థిరాస్తులు సాఫ్ట్వేర్ కంపెనీ నీకు ఇచ్చేసింది. ఈ ప్రాపర్టీ అంతా మనం ఏం చేసుకుంటాం అంది మౌనిక ఆకర్షిస్తూ. చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేద్దాం మునిరత్నం ప్రాపర్టీతో. ట్రస్టీ మెంబర్లుగా మనతో పాటు స్వామిగారు, సౌజన్యారావు గారు కూడా ఉంటారు. ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకి చేయూతనివ్వడం, పేదలకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం, అలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే స్టాఫ్ మెంబర్స్కే నిర్వహణ బాధ్యతలు, కంపెనీలో వాటాలు ఇచ్చేద్దాం అన్నాడు ఆకర్ష్. వాళ్ళ ఆలోచన నైనికకు కూడా నచ్చింది. నువ్వు కూడా మాతో పాటే ఉండిపో అమ్మా అన్నాడు తల్లితో. నాకింకా ఓపికంది. మరికొన్ని సంవత్సరాలు అమెరికాలో డాక్టర్గా సేవలు అందిస్తాను. అక్కడ హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు నా మీద పడ్డాయి కదా అంది నైనిక. నేహ కూడా ఇండియా వచ్చేయచ్చు కదా, అందరము కలిసి ఉండొచ్చు. ఆస్ట్రేలియాలో ఆల్బర్ట్కి నేహాకి కొన్ని బాధ్యతలున్నాయి. నేహ అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి. అక్కడి కల్చర్, వాతావరణానికి అలవాటు పడ్డారు. వాళ్ల వేళ్లు అమెరికా భూమిలోకి లోతుగా వ్యాపించాయి. వేళ్లతో సమూలంగా పెకిలించే చెట్టుని ఇక్కడ నాటడం కూడా కష్టమే. చాలామంది భారతీయుల పిల్లల పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడ ఉంటే అక్కడ సమాజంలో కలిసిపోవడమే. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ అమెరికన్ సమాజానికి వెన్నుదన్నుగా మనవాళ్లున్నారు. నాది అదే పరిస్థితి. అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసిపోతూ ఉంటాను అంది నైనిక. సంవత్సరం తిరిగేసరికి మౌనిక ఆకర్షులకి కొడుకు పుట్టాడు. మనవణ్ణి చూడడానికి నైనిక వచ్చింది. బాబుకి సూర్య అని పేరు పెట్టుకున్నారు అని తెలుసుకుని ఎంతో సంతోషపడిపోయిందామె. అయిపోయిందండి కావడికుండలు నవల. మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.